ఇది ఒక యంత్రం. ఇది మల్లేశం బిగ్గర్ ఆసు మిషన్ అంటాం. అంటే నేను ఇంతకుముందు చేసిన ఆసు అంటే ఒక 40 పిన్నుల వరకే దారం చుట్టేదన్నమాట. ఈ యంత్రం ద్వారా 120 పిన్నులు, అంటే 3 రేట్లు పెద్దది. అంటే ఈ యంత్రం చేయడానికి పూనుకోవడానికి కారణం ఏంటంటే నాకు కేటీఆర్ గారు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన నాకు 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఆయన హ్యాండ్లూమ్ మినిస్టర్గా ఉన్నారు అన్నమాట. నన్ను పిలిచి సత్కరించి, మీరు ఇంకా మీ చేనేత కోసము ఎన్ని ఇన్నోవేషన్ చేయండి, మేము మీకు సహకరిస్తామని చెప్పి నాకు ఆ రోజు చెప్పిన మాట. తర్వాత అదేవిధంగా ఆయన సహకారం నాకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక ₹1 కోటి గ్రాంట్ ఇచ్చారన్నమాట. అది ఒక పెద్ద వర్క్షెడ్ కట్టించి దాంట్లో నాకు కొత్తతనం కావాల్సిన కొన్ని మిషనరీ అన్నీ ఇప్పించారన్నమాట. అప్పుడు ఇది హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ చలిధరమ్మ గారు ఉన్నారు, వారి ద్వారా తరపున జరిగింది. అది వచ్చిన తర్వాత ఆయన అన్న మాటలు, నాకున్న సౌకర్యాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా ఏదైనా చేయాలి, వాళ్ళు ఇచ్చిన గౌరవాలు, పద్మశ్రీ కానీ మిగతా అవార్డ్స్ అవన్నీ ఆ గౌరవాలు నాకు బాధ్యతగా అనిపించి, ఆ బాధ్యతని నేను రుణం తీర్చుకోవాలి వీళ్ళు ఇచ్చిన సహకారం అని చెప్పేసి అప్పటి నుంచి కష్టపడుకుంటూ ఈ యంత్రాన్ని తయారు చేయడం జరిగిందన్నమాట. అందుకే నేను మొట్టమొదటిగా ఆ సహకారం ఇచ్చిన ఆ గొప్ప వ్యక్తికి, నేను కేటీఆర్ గారికి నేను చెప్పడం జరిగింది. నేను మెసేజ్ చేశాను, అన్న మీరు ఇచ్చిన సహకారంతో నేను ఒక కొత్త ఇన్నోవేషన్ రావడం జరిగింది. ఇది మా నేత సమాజం అందరికీ మీరు కోరుకున్నట్టుగా జరగబోతుందని చెప్పి, ఇది ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని ఇక్కత్ చేనేత వస్త్రాలకు ఇది ఉపయోగకరంగా ఉండబోతుంది. అంటే ఒక గర్వకారణం ఏంటంటే, ఒక చేనేత తెలంగాణలో తయారైన ఒక యంత్రం అన్ని రాష్ట్రాల్లోని ఇక్కత్ వస్త్రాలకు ఇది ఉపయోగం కాబోతుంది. ఆ విధంగా ఆయన ఇచ్చిన ఆ మోటివేషన్ని నన్ను ఇక్కడ దాకా తేగలిగిందన్నమాట. అందుకే ఆయనకు పూర్తిగా మనస్ఫూర్తిగా నా తరపున, నా చేనేత సోదరుల తరపున, అందరి తరపున ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాను. ఆయన ఆ రోజు ఆ సౌకర్యం ఇచ్చి ఉండకపోతే ఈ ఇన్నోవేషన్ వచ్చేది కాదేమో. దీన్ని ఇచ్చినందుకు ఒక రుణం తీర్చుకోవాలనుకుని నా ప్రయత్నం చేసి ఈ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. అందుకే మొట్టమొదటిగా నా కృతజ్ఞత భావంగా ఆయనకు నేను తెలియజేయడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ అన్న.